ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనకు ఈ సాంగ్ అయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉందని చేశాను. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో అయితే చూసి చేసుకోండి. సింపుల్గా చెప్పేస్తాను, ఓకేనా? ఫస్ట్ డెమో చూద్దాం ఎలాగొచ్చిందో. నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ అయితే వస్తుంది, మళ్ళీ నాకు ప్రాబ్లం. మీరు ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు XML వాళ్ళకి XML, ఫుల్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో ప్రాబ్లం వస్తే మీకు అక్కడ ఒక వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా, మీరు ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది, ఓకేనా? మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. మొత్తం ఫొటోస్ ఉంటుంది, లాస్ట్లో కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది, వీటిలో కూడా ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రూప్లో అయితే చెప్తాను, ఓకేనా? ఇక్కడ కింద గ్రూప్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి, అంటే మీరు అన్ని ఫొటోసే రీప్లేసే పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ నేను ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, ఏ ఫోల్డర్లో ఉందో. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకుంటే, ఒకవేళ సరిగా రాలేదనుకోండి మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఫోటో ఉంటే దీని మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి, మళ్ళీ ఇక్కడ కూడా వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ సరిగా రాకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా బాగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ అన్ని గ్రూప్ అయితే ఉంటుంది కదా, అన్ని గ్రూప్లో అయితే మీరు ఇలాగే యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇలాగనే రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి, ఓకేనా? ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్, ఈ ఫొటోస్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని ఫోటోలు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే వీడియో రెడీ అయిపోతుంది. ఇలాగైతే లాస్ట్కి అయితే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ పైన సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 720pలో పెట్టి కింద నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా?